सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मालाधार तुझ्या विना जीवनासर्थ साकार महाकाय तू ఆ వెనకాల చూస్తున్నారు కదా, అదే కేదార్నాథ్ టెంపుల్. చాలామంది అది చూస్తే జన్మధన్యం అనుకుంటారు. నిజంగా అలాగే ఉంటుంది లొకేషన్ కూడా. గుడి అయితే మాత్రం పైకి ఎక్కడానికి ఎంత కష్టపడతాం, పైకి ఎక్కిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోతాం. అంతలా ఉంటుంది అక్కడ లొకేషన్. చలి అయితే మాత్రం 0 degrees ఉంటుంది. ప్రజెంట్ అక్కడ మాకు 1 degree ఉన్నట్టుంది. నైట్ అయితే -2 దాకా వెళ్ళిపోయింది. చలి తట్టుకోవడైతే చాలా కష్టం పైన. లాస్ట్ వీడియోలో గుర్రం దిగిన దగ్గర నుంచి ఈ గుడి దగ్గర వరకు నడ్డానికి ప్రత్యేకించి ఒక 40 నిమిషాలు, అరగంట అయితే పడుద్ది. గుర్రం దిగిన పాయింట్ దగ్గర నుంచి గుడి దగ్గర వరకు మనకి ఇంచుమించు ఒక 2 kilometers అని చెప్తారు. కానీ 4 kilometers అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి హెలికాప్టర్ బేస్ పాయింట్ దగ్గర నుంచి గుడి దగ్గర వరకు అయితే ఒక 2 kilometers వస్తుంది ఖచ్చితంగా. హెలికాప్టర్ మీద వచ్చినా కూడా ఒక 2 kilometers నడాలి ఖచ్చితంగా. మీకు లేదు నేను నడలేను అనుకుంటే మనకి డోలీలు ఆప్షన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి, దర్శనం టికెట్లు వచ్చేసి స్పెషల్ దర్శనం టికెట్లు మార్నింగ్ అయితే 2100 ఇస్తారు మనిషికి 2100 పడుద్ది. అదే మనకి స్పర్శ దర్శనం మార్నింగ్ 10-11 టైం వరకు ఉంటుంది స్పర్శ దర్శనం. మీకు నైట్ 11 దాటిన తర్వాత కూడా స్పర్శ దర్శనం ఇస్తాడు. ఆ నైట్ దర్శనం కావాలంటే మాత్రం మనం లైన్లో నుంచోవాలి. వెళ్ళిన వెంటనే ఒక 5-6 దాటిన తర్వాత మనం లైన్లోకి వెళ్తే 5100 తీసుకుంటాడు 5గురికి. మనకి స్పర్శ దర్శనం వస్తుంది. మనం విగ్రహాన్ని పట్టుకుని అభిషేకం చేసినట్టు దాన్ని విగ్రహాన్ని పట్టుకుని చేయొచ్చు మనం. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత టికెట్లు అయిపోయినాయి అన్నా కానీ కంగారు పడక్కర్లేదు. వీళ్ళు పాండాలు ఉంటారు అక్కడ. పాండాల దగ్గరికి వెళ్తే మీకు బ్లాక్లో అమ్ముతుంటారు. 5100 టికెట్, ఒక 2000 ఎంత ఎక్స్ట్రా తీసుకుని మీకు బ్లాక్లో అమ్మేస్తారు టికెట్. పాండా అంటే పంతులు గారు మన భాషలో. ఓం నమః శివాయ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। లో వచ్చిన వరదల నుంచి గుడిని కాపాడిన రాయి అంటారు చూడండి. ఆ వెనకాల గుడి వెనకాల ఉంచండి, అదే రాయ. ఆ రాయలా పట్టడం వల్ల గుడి అక్కడ అలా మిగిలింది. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं కింద గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికే 3800 తీసుకుంటాడు. అదే మీరు మళ్ళీ కేదార్ నుంచి గౌరీకుండ్ వెళ్ళాలంటే 2300 నుంచి 2500 దాకా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే పోనీ పాయింట్ అని చెప్పి ఉంటుంది, పోనీ బుకింగ్ కౌంటర్, అక్కడికి వెళ్ళి తీసుకుంటే బెస్ట్. వీళ్ళు ఒక్కొక్కసారి టికెట్లు లేకుండా మనల్ని తీసుకెళ్తే వాళ్ళు డబ్బులు మిగులుతాయని చెప్పి టికెట్లు తీసుకోకుండా తీసుకెళ్ళిపోతుంటారు. మధ్యలో పోలీసులు ఆపుతుంటారు. నన్ను అలాగే ఆపారు. మనం గుర్రం మీద ఉంటాం, మనం ఏం మాట్లాడలేము.
వాడు 100 అడిగినా 200 అడిగినా మళ్ళీ మనల్ని అడుగుతాడు. ఆ 100, 200 మనం ఇవ్వాలి మళ్ళీ. కింద నుంచి పైదాకా నడవడం కష్టమా అంటే నడవడం కష్టమేం కాదు, నడవచ్చు. నేను పాపతో ఉన్నాను కాబట్టి పాపను ఎత్తుకుని నడుచుకుని వెళ్ళేంత సీన్ నాకు లేదు కాబట్టి గుర్రం ఎక్కేసాను అలాగా. ఆ కింద నదిలో కనిపించే గుడి పేరు దారీదేవి టెంపుల్. డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించో దేని గురించో అప్పట్లో 2013 టైంలో దానికి ముందు ఈ టెంపుల్ తీసేయాలి అని చెప్పి గవర్నమెంట్ టెంపుల్ మొత్తం తీసేసింది. తీసేసిన తర్వాత వచ్చిన వరదలే ఈ కేదార్నాథ్ వరదలు, చాలామంది చచ్చిపోయారు కదా. ఆ తర్వాత ఇలా వరదలు వచ్చినాయి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ ఖచ్చితంగా మాకు టెంపుల్ కావాలి అంటే మళ్ళీ గవర్నమెంటే ప్రజలతో కలిసి అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది. మీకు ఓలా, ఊబర్ ఈ యాప్స్ తెలుసు కదా. వీటిలో తప్ప ఆఫ్లైన్లో క్యాబ్లకు అస్సలు వెళ్ళకండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మామూలుగా అయితే 700, 800 క్యాబ్ ఫేర్ చూపిస్తుంది మాకు. కానీ రావడానికి ఒక పావు గంట 2 నిమిషాలు పడుద్ది. టైం ఏమో అయిపోతుంది, ఇదేమో పడుకుంది పాప, దాని గురించి అని చెప్పి వాడు 1200, 1500 అడిగితే ఇంకా తప్పక వాడిని రమ్మని వాడితో వెళ్ళాం. ఇంకొకటి ఏంటంటే మాకు లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎట్టిగా గురించి ట్రై చేసా. ఎట్టిగా రావడానికి ఒక అరగంట పడుద్ది, 20 నిమిషాలు. దాని గురించి ఇంకా తప్పక అడిగి ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళాం. ఆ ఎట్టిగా కూడా ఆన్లైన్లో 800 ఉంది, కానీ అక్కడ 1500 తీసుకున్నాడు అక్కడ. మేము ఎక్కిన కార్ వచ్చేసి ఆమ్నీకి మామూలుగా అయితే 600, 500 అవుద్ది. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు కదా, మొత్తం మాఫియా వాళ్ళు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది హోటల్ రూమ్ కాదు, ఇది ఎయిర్బిఎన్బిలో మనకి సపరేట్గా కాండో అని చెప్పి ఒక ఫుల్ ఫ్లాట్ మనకి ఇచ్చేస్తాడు. దీనికి ఎలా ప్లస్ అవుతుందంటే ఒక 4 to 5 మెంబర్స్ వెళ్తున్నాం అనుకో. మనం హోటల్కి వెళ్తే ఢిల్లీ లాంటి ఏరియాల్లో మనకి ఈ రేంజ్లో కొంచెం నీట్గా ఉండాలంటే హోటల్ రూమ్ ఎంత లేదన్నా ఇద్దరికే 8,000 నుంచి 10,000 ఖచ్చితంగా అయిపోద్ది. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళి ఒక 5 మెంబర్స్ వెళ్తే ఇలాంటి ఫ్లాట్ కనుక తీసుకుంటే మాత్రం మనకి మనీ సేవ్ అవుద్ది ఖచ్చితంగా. నలుగురికి 2 రూములు కావాలి ఖచ్చితంగా. నీట్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 8,000 తక్కువ అయితే అవ్వదు. 8,000 కాదులే, మీరు ఒక 6,000కి తక్కువ అయితే మీకు ఢిల్లీలో రూమ్ దొరకదు.
ఈ అపార్ట్మెంట్ మాకు 5500 పడింది 1 డేకి. 6 ఉండొచ్చు. కాకపోతే జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనమే వంట చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఉతుక్కోవచ్చు, మన ఇష్టం. మన సొంత ఇంట్లో ఉండొచ్చు. కాకపోతే మన ఇల్లు కాదు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ పోగొట్టకూడదు. మేము తీసుకున్న ఈ ఫ్లాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి దగ్గర కొంచెం, దాని గురించి మాకు 5500 పడింది. మీకు కొంచెం సిటీ లోపల సెంటర్లో కావాలనుకుంటే ఒక 500 నుంచి మళ్ళీ 1000 రూపాయలు మళ్ళీ పెరుగుతూ వెళ్తేలాగా. మీకు ఈ ఫ్లాట్ లింక్ కావాలంటే నేను కింద బయోలో పెడతాను కింద. या